జమిలీ జపంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు అలర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఏపీలో మాత్రం రాజకీయం రసవత్తరంగా మారే అవకాశమైతే ఉంది. జమిలీ ఎన్నికలపై వైసీపీ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఏకంగా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ జమిలీ ఎన్నికలపై ఎంతో పట్టుదలగా ఉంది. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. అంటే జమిలీ ఎన్నికలు ఖాయం అనుకోవచ్చు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. కానీ ఇప్పుడు వైసీపీకి జమిలీ రూపంలో ఆశలు మొగ్గలు తొడుగుతూ ఉన్నాయి. జమిలీ ఎన్నికలు వస్తే సత్తా చాటాలని వైసీపీ అప్పుడే కసరత్తులు మొదలుపెట్టేసిందట. జమిలీ ఎన్నికలు 2027లో వస్తాయనే నమ్మకంతో రాజకీయ కార్యకలాపాలను మరింత స్పీడ్గా నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కూడా జగన్ జమిలీ ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. అది మన చేతుల్లో లేదు, కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రెడీ కావాలని పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే జమిలీ ఎన్నికలపై వైసీపీ మంచి ఆశలు పెట్టుకుంటోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ ముందే జమిలీ ఎన్నికలు వస్తాయన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే కేంద్రం తన పదవీ కాలాన్ని తగ్గించుకుని ఎన్నికలకు వెళ్లే సాహసం చేస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. ఒకేసారి జమిలీ ఎన్నికలు పెట్టడం కష్టమైతే వచ్చేసారి పాక్షిక జమిలీ, ఆ తర్వాత పూర్తిస్థాయి జమిలీ పెడతారు. ఎలా చూసినా కేంద్రం తన పదవీ కాలాన్ని మాత్రం తగ్గించుకుంటుందని ఎవరూ అనుకోవడం లేదు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ఓ తేదీ అనుకుని ఆ తేదీ కన్నా ముందు పదవీ కాలం ముగిసిపోయే రాష్ట్రాల పదవీ కాలం పెంచాలి, లేదంటే రాష్ట్రపతి పాలన విధించాలి. మరోవైపు పదవీకాలం అయిపోయే వారి పదవీకాలం తగ్గించాలి. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఏ తేదీ అనుకుంటారంటే సహజంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగే తేదీనే అనుకుంటారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా 4 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. కాస్త ముందుగా 5 రాష్ట్రాలు జరుగుతాయి. ఆ తర్వాత మరో 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. అలా అన్నిటినీ కలిపితే సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి వస్తాయి. అంటే కేంద్ర పదవీకాలం తగ్గించుకోవాల్సిన అవసరం ఉండదు. జమిలీ ఎన్నికలు ఖాయమే అయినా కూడా ముందస్తుగా వస్తాయనేది మాత్రం వైసీపీ ఊహేనని ఏపీ కూటమి అంటోంది. పార్టీ క్యాడర్ ఇనాక్టివ్ కాకుండా ఉండేందుకే జగన్తో పాటుగా వైసీపీ నేతలు ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నారని అంటున్నారు. పార్టీని కాపాడుకునేందుకే నేతల్లో జమిలీ ఆశలను పెంచుతుందని కొట్టిపారేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా జమిలీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లుగా చంద్రబాబు తెలిపారు. జమిలీ ఎన్నికలు అమల్లోకి వచ్చినా కూడా అమలు జరిగేది 2029 సంవత్సరంలోనే అన్నారు. జమిలీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతోందని విమర్శించారు. నిజానికి ఏపీ ప్రజలు మొన్ననే తీర్పు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలే అయింది. ఇంతలోనే ఎన్నికలు వచ్చేయాలని వైసీపీకి ఇంత ఉబలాటం ఎందుకనే వాదన రాజకీయ వర్గాల్లో పడుతూ ఉండటం సరైన అభిప్రాయమేనా అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు.